హాయ్ ఫ్రెండ్స్, 19వ తారీఖు 6వ నెల 2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దుమ్మాలపాటి శ్రీనివాసును ప్రభుత్వం నియమించడం జరిగింది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాసును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్కు అనుమతి కోసం ప్రభుత్వం పంపడం జరిగింది. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఈసీగా జస్టిస్ దుర్గాప్రసాద్ను నియమించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈసీగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాద్ను నియమించడం జరిగింది. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈసీగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది అని అడుగుతాడు జస్టిస్ దుర్గాప్రసాదరావు. లిఫ్ట్లో అంతరిక్షానికి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భూమి నుంచి నేరుగా అంతరిక్షంలోకి ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేసి టూరిస్టులని అంతరిక్షంలో కేంద్రాలకి సరుకుల్ని పంపడానికి జపాన్కి చెందినటువంటి ఒక కంపెనీ భూమిపై నుంచి అంతరిక్షంలోకి డైరెక్ట్గా ఒక అంతరిక్ష లిఫ్ట్ను ఏర్పాటు చేయడానికి ఒక ఆలోచన చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏ దేశం చేస్తుంది అని అడుగుతాడు. ఏ దేశంలో చేస్తున్నారంటే జపాన్ దేశంలో చేయడం జరుగుతుంది. జపాన్కి చెందినటువంటి ఏ కంపెనీ ఈ ప్రాజెక్టుని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు. జపాన్ దేశానికి చెందినటువంటి ఒబయాషి కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ని 2024 స్టార్ట్ చేసి 2050 నాటికి పూర్తి చేయాలని చెప్పి ఒబయాషి భావిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో అంతరిక్షానికి భూమిపై నుంచి అంతరిక్షంలోకి అంతరిక్ష లిఫ్ట్ అనే ప్రాజెక్టును చేపట్టాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు. ఆ దేశానికి చెందినటువంటి కంపెనీ పేరేంటి అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం కూడా $100 బిలియన్. గమ్యం చేరిన కాంచనగంగా ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే పశ్చిమ బెంగాల్లో కాంచనగంగా ఎక్స్ప్రెస్ను ఆగి ఉన్నటువంటి కాంచనగంగా ఎక్స్ప్రెస్ను ఒక గూడ్స్ రైలు వచ్చి గుద్దటం ద్వారా ఆ ప్రమాదంలో 9 మంది చనిపోవడం జరిగింది. ప్రమాదం అనంతరము కాంచనగంగా ఎక్స్ప్రెస్ మరమ్మతులు తీసుకొని తిరిగి గమ్యస్థానానికి ప్రయాణికులతో వెళ్ళడం జరిగింది. ఆ కాంచనగంగా ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లో ప్రమాదానికి గురైనటువంటి కాంచనగంగా ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 13174. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది అని ఈజీ క్వశ్చన్స్ అడగకుండా టఫ్గా అడగాలని చూస్తే ఆ కాంచనగంగా యొక్క ఎక్స్ప్రెస్ రైలు యొక్క నెంబర్ ఎంత అని అడుగుతాడు. ఈరోజు న్యూస్ పేపర్లో ప్రతిభలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి గమనించండి. ఫస్ట్, భారత నావికాదళం నూతన అధిపతిగా 2024 ఏప్రిల్ 30న ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అడుగుతాడు క్వశ్చన్. ఆన్సర్ దినేష్ కుమార్ త్రిపాఠి మరియు అడ్మిరల్ ఆర్ హరికుమార్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ UNFPA వెబ్రివేషన్ కూడా చూడండి. యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ విడుదల చేసినటువంటి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంత మొత్తానికి చేరింది? ఆన్సరు 144.17 కోట్లు. ఇందులో ఇండియాలో మొత్తం జనాభాలో 24% ఎన్ని సంవత్సరాల లోపువారు ఉన్నారు అని వెల్లడించిందంటే 14 సంవత్సరాల లోపువారు ఉన్నారని చెప్పి వెల్లడించడం జరిగింది. 24%. అదేవిధంగా 10 నుంచి 19 సంవత్సరాల లోపువారు 17% ఉన్నారు. 10 నుంచి 24 సంవత్సరాల లోపువారు 26% ఉన్నారు. 15 నుంచి 64 ఏళ్ల లోపువారు 68% ఉన్నారని చెప్పి ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. 65 ఏళ్లు దాటిన వారు దేశ జనాభాలో 7% ఉన్నట్లు తెలిపింది. దేశంలో పురుషుల్లో సగటు జీవనకాలం 71 సంవత్సరాలు, మహిళల్లో 74 సంవత్సరాలు ఉన్నట్టు పేర్కొంది ఈ నివేదిక. ఇంపార్టెంట్. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2024 ఏప్రిల్లో ఏ ప్రముఖ శాస్త్రవేత్తను ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది? ఆన్సరు డాక్టర్ పావులూరి సుబ్బారావు. ఇతని గురించి మన దేశంలో ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు ఈయనకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు ఆర్యభట్ట పురస్కారం అవార్డు ఏ రంగంలో ఇస్తారని అడుగుతాడు. ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను ఆర్యభట్ట పురస్కారం ఇస్తారు. అంతేకాకుండా ఈయనకి గతంలో భాస్కర్ అవార్డు కూడా
లభించింది. ఈ 2 అవార్డులు అందుకున్న అరుదైన శాస్త్రవేత్తగా ఈయన గుర్తింపు సాధించారు. ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసిన ఈయన 1992లో అనంత టెక్నాలజీస్ని ఏర్పాటు చేశారు. ఇస్రోతో పాటు మన దేశ రక్షణ అవసరాలకు అనువైన అత్యాధునిక ఏవియాటిక్స్ పరిశోధన అభివృద్ధిలో ఈ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురంలలో పరిశోధన అభివృద్ధి తయారీ కేంద్రాలు ఉన్నాయి. నీటు జవాబు లేని ప్రశ్నలు ఎన్నో అని చెప్పి ఇటీవల కాలంలో నీట్ పరీక్షలో అవకతవకలు జరిగి అది దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో నీట్ పరీక్షలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్లో ఎంతమంది 720 మార్కులకి గాను 720 మార్కులు సాధించడం జరిగింది అని అడుగుతాడు. 720కి 720 మార్కులు ఒకేసారి ఏకంగా 67 మంది విద్యార్థులకు రావడంతో ఈ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు బయటపడటం జరిగినాయి. ఎందుకంటే వచ్చిన వారిలో 8 మంది ఒకే పరీక్ష కేంద్రంలో ఉన్నారు. మిగతా 6 ఒకే పరీక్ష గదిలో పరీక్ష రాయటం ఈ అనుమానాలకు ఊతమిస్తుందని చెప్పి రాయటం జరిగింది. నీట్ అనే పదానికి అబ్రివేషన్ ఏమిటి అని అడుగుతాడు. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. నీట్ అబ్రివేషను నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్. దీన్ని భారతదేశంలో ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు అని అడుగుతాడు. 2013 నుంచి నిర్వహిస్తున్నారు ఈ పరీక్షను. ప్రజెంట్ ఈ పరీక్షను 2017 నుంచి కేంద్ర విద్యాశాఖ పరిధిలోని జాతీయ పరీక్షా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహిస్తుంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాదా అని అడుగుతాడు. డాలర్ ఆధిపత్యానికి గండి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ చూడండి. చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని చెప్పి సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒక ఒప్పందం కుదిరింది. గుర్తుపెట్టుకోండి, ఆ ఒప్పందం 2024 జూన్ 8తో క్లోజ్ అయిపోతుంది. ఈ ఒప్పందాన్ని కొనసాగించకూడదని చెప్పి సౌదీ ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం వలన డాలర్ యొక్క ఆధిపత్యం, డాలర్ యొక్క వాల్యూ తగ్గిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, చమురును కేవలం డాలర్లోనే విక్రయించాలని చెప్పి సౌదీ అరేబియా, అమెరికాల మధ్య ఏ సంవత్సరంలో ఒప్పందం కుదిరింది అని అడిగితాడు. 1974 జూన్ 8ని. ఇక్కడ కొన్ని దేశాల యొక్క సొంత కరెన్సీ పేర్లు ఇవ్వడం జరిగింది. చైనా యొక్క కరెన్సీ పేరు యువాను. ఐరోపా సమైక్య యొక్క కరెన్సీ పేరు యూరో. జపాన్ దేశం యొక్క కరెన్సీ పేరు ఎన్. దక్షిణాఫ్రికాలో గాలి మార్పు అని చెప్పి ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా దేశం యొక్క అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగాయి. అందులో దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అని అడుగుతాడు. సిరిల్ రామఫోసా. దక్షిణాఫ్రికా యొక్క అసెంబ్లీ పేరు ఏమిటి అంటే నేషనల్ అసెంబ్లీ. ఈ నేషనల్ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉంటాయి అని అడుగుతాడు. దిగువ సభలో 400 స్థానాలు ఉంటాయి. ఎగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ప్రావిన్సెస్ అంటారు ఎగువ సభని దక్షిణాఫ్రికాలోనే. ఈ ఎగువ సభ అయినటువంటి నేషనల్ కౌన్సిల్స్ ఆఫ్ ప్రావిన్స్లో ఎన్ని స్థానాలు ఉంటాయి అని అడుగుతాడు. 90 స్థానాలు. దక్షిణాఫ్రికాలో ఏ విధానం అమలులో ఉంది అని అడుగుతాడు. పార్లమెంటరీ విధానం అమలులో ఉంది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే క్రికెట్లో ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ అవ్వడం జరిగింది. అది ఏమిటంటే 27 బంతుల్లోనే సెంచరీ నమోదయ్యి ప్రపంచ రికార్డు క్రియేట్ అవ్వడం జరిగింది. అది ఏ దేశస్థుడు ఈ రికార్డు క్రియేట్ చేశాడు అని అడుగుతాడు. ఎస్తోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. T20 క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఏ దేశం మీద ఈ రికార్డు క్రియేట్ చేశాడు అని అడుగుతాడు. సైప్రస్ టీం మీద ఈ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే అంతర్జాతీయ క్రికెట్లో జాన్ నికోలస్ లాఫ్టన్ ఏటను 37 బంతుల్లో సెంచరీ చేసినటువంటి అతని పేరు మీద ఉన్నటువంటి ఈ రికార్డును ఇతను తిరగరాయడం జరిగింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా సాహిల్దే. అంతేకాకుండా ఒక T20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు సాధించినటువంటి రికార్డు కూడా ఈ మ్యాచ్ ద్వారా 18 సిక్సర్లు కొట్టి ఆ రికార్డు కూడా సాహిలే క్రియేట్ చేయడం జరిగింది. బ్రాండ్ విలువలో విరాట్దే అగ్రస్థానం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన భారత ప్రముఖుల జాబితాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2023 తన బ్రాండ్ విలువను 1899 కోట్లకు పెంచుకున్న విరాట్ నెంబర్ 1 స్థానం సొంతం చేసుకున్నాడని కన్సల్టెన్సీ సంస్థ క్రాల్ తన నివేదికలో పేర్కొంది. స్పోర్ట్స్లో ఇంపార్టెంట్ పాయింట్, నీరజ్ పసిడి త్రో పారిస్ ఒలింపిక్స్కు ముందట భారత జావెలిన్ త్రో స్టార్
నీరజ్ చోప్రా ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్లో జరిగినటువంటి పావో నూర్మి క్రీడల్లో అతడు పసిడి పథకాన్ని సాధించడం జరిగింది. ఎంత విసిరాడంటే 85.97 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ క్రీడల్లో నీరజ్ చోప్రా పసిడి పథకాన్ని సాధించాడు అని అడుగుతాడు. పావో నూర్మి క్రీడల్లో ఏ దేశంలో నిర్వహించారంటే ఫిన్లాండ్. అర్జున్కు టైటిల్. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటాడు. ఆర్మేనియాలో జరుగుతున్నటువంటి స్టెపాన్ యవాగియాన్ స్మారక చెస్ టోర్నీలో అతడు టైటిల్ గెలుచుకోవడం జరిగింది. ప్రజెంట్ అర్జున్ ఇరిగేసి ప్రపంచంలోని ఎన్నో స్థానంలో ఉన్నాడు అని అడుగుతాడు. 4వ ర్యాంకు సాధించి 4వ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో చెస్ క్రీడారంగంలో ప్రపంచంలో నెంబర్ 1 ఆటగాడు ఎవరు అంటే కార్లసన్. 2వ స్థానంలో నకమురా ఉన్నారు. 3వ స్థానంలో ఫాబియానో కరువానా. 4వ స్థానంలో అర్జున్ ఇరిగేసి. ప్రజెంట్ క్రికెట్లో T20 ప్రపంచ కప్ పురుషుల ప్రపంచ కప్ జరుగుతుంది. జూన్ 2 నుంచి జూన్ 29 వరకు ఈ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే USA మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.